ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడింది. ఆ లింక్ని క్లిక్ చేయండి. లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇట్లాగా అడుగుతుంది ఓపెన్ విత్ అని. క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. క్రోమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అది క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ని ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఈ విధానంలో సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా దీన్ని లింకప్ చేస్తున్నాం. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ దీన్ని కంప్లీట్ చేశాను కాబట్టి ముందు చూపిస్తున్నాను. కిందకి స్క్రోల్ చేసి మరి చూడండి, అక్కడ ఫస్ట్ మనం చాట్లో హాయ్ అని మెసేజ్ పెట్టాలి. తర్వాత నమస్తే అని వస్తుంది. తర్వాత ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్. తర్వాత కింద గ్రేట్ అని వస్తుంది. మరలా దాని తర్వాత నెక్స్ట్ అని ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఓకే అని సమాధానం వస్తుంది. అయితే యూడెస్ కోడ్ని అడుగుతుంది. మన స్కూల్ యొక్క యూడెస్ కోడ్ని మనం మెన్షన్ చేసి దాన్ని సెండ్ చేయాలి. తర్వాత అది ఈ విధంగా మన స్కూల్ యొక్క వివరాలు చూపిస్తుంది. అది కరెక్టా కాదు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి అడుగుతుంది. ఈ సిఎఫ్ఎంఎస్ ఐడిని మనం అట్లా టైప్ చేసి సెండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ అని వస్తుంది. ఈ విధంగా మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎప్పుడైతే సెండ్ చేస్తామో మన యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ అని మనం ఆప్షన్ పంపించాలి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా జరుగుతూ వస్తాయి. చూడండి, కంగ్రాచులేషన్స్, మొత్తం సెట్ పాస్ అవుతుంది. సో యువర్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అయిపోయారు. తర్వాత మనం ఇప్పుడు మనం టీచ్ చేసేటువంటి క్లాసులు మరియు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ చేస్తున్నాను. ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ద క్లాస్ ఫర్ యూ దట్ యూ టీచ్. నేను 4th, 3rd, 4th, 5th, 6th ఇట్లాగా క్లాస్ డీల్ చేస్తున్నాను కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాటిని సెండ్ చేశాను. నేను డీల్ చేసేటువంటి క్లాస్ సెలెక్ట్ చేసుకొని వాటిని మనం సెండ్ చేయాలి. మరి ఇప్పుడు సెండ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ 3rd క్లాస్కి ఏం టీచ్ చేస్తున్నావు దాన్ని సెలెక్ట్ చేసుకోమని. నేను ఇంగ్లీష్ కాబట్టి టీచ్ చేసేది ఇంగ్లీష్ 3rd లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోబోతున్నాను. చూడండి, సో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. వాటిలో మనం డీల్ చేసేటువంటి సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రతి క్లాసు అంటే మనం డీల్ చేసేటువంటి క్లాస్ సెలెక్ట్ చేసుకోవడం, మనం టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని వాటిని సెండ్ చేసేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం పూర్తిగా టీచరు క్లాసు మరియు సబ్జెక్టుతో పాటు రిజిస్టర్ అయినట్టుగా మనకు వస్తుంది లాస్ట్లో. ఇది 4th క్లాస్కి సంబంధించింది. 4th క్లాస్లో డీల్ చేసేటువంటి సబ్జెక్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను ఇంగ్లీష్ 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్ని టీచ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోబోతున్నాం. ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని దాన్ని సెండ్ చేయాలి. ఇంతవరకు నెక్స్ట్ వచ్చేసి 5th క్లాస్. 5th క్లాస్ కూడా మనం ఇదే విధంగా చేయాలి. ప్రతి క్లాసు కూడా నువ్వు టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, సెండ్ చేయాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడం, సెండ్ చేసేయాలి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 6th క్లాస్.
6th క్లాస్లో కూడా నేను టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ప్లీజ్ సెలెక్ట్ సబ్జెక్ట్ ఫర్ క్లాస్ 6. నిదానంగా ఈ వీడియోని చూసి మీరు కూడా అదేవిధంగా మీ యొక్క లింక్లో, మీరు ప్రొవైడ్ చేసినటువంటి లింక్లో, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబట్టి ఆ లింక్ని క్లిక్ చేసి ఈ విధంగా వస్తుందని చూడండి. కంగ్రాచులేషన్స్, మొత్తం సెట్ పాస్ అవుతుంది. సో నేను డీల్ చేసేటువంటి క్లాసులు మరియు సబ్జెక్టులు అన్నీ కూడా వచ్చేసాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ టు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.